నమస్తే సార్, నా పేరు దైవప్రసాద్. మాది గాజుల రామారం. నేను పెయింటింగ్ థర్డ్ ఫ్లోర్ నుంచి తాడు మీద పెయింట్ వేస్తుంటే పడిపోయాను. పడిపోయినప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు. ఓమ్ని హాస్పిటల్ తీసుకొచ్చారు. ఇక్కడ వీళ్ళు జాయిన్ చేసుకుని ఏదో లోపల ఆపరేషన్ చేశారండి. నాకు అంతగా తెలియదు, కానీ రికవర్ అయ్యాను. చనిపోవాల్సిన వాడిని బతికిచ్చారు. ఈ ఓమ్ని హాస్పిటల్ టీం అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే హాస్పిటల్ టీంకి, సర్జరీ చేసిన డాక్టర్ల గారికి అందరికీ థ్యాంక్స్ అండి. నన్ను బతికిచ్చారండి. చనిపోవాల్సిన వాడిని బతికిచ్చారు. వాళ్ళకి నేను నా జీవితాంతం రుణపడి ఉంటానండి. అందరికీ వందనాలండి. నా పేరు మోషే అండి. పేషెంట్ పేరు వచ్చి దైవప్రసాద్. మా అబ్బాయి అయితే ఆయన 3 అంతస్తుల బిల్డింగ్ నుంచి కింద పడిపోవడం జరిగింది. వెంటనే ఓమ్ని హాస్పిటల్కి తీసుకొని వస్తే చాలా బాగా సక్సెస్ చేశాడు సర్జరీ కూడా. తర్వాత శ్రీహరి గారు చాలా కేర్ తీసుకున్నాడు. కృషితోటి మా అబ్బాయి చాలా తొందరగా కోలుకున్నాడు. మరి చాలా ట్రీట్మెంట్ మాత్రం చాలా బాగుందండి. మేము కూడా చాలా సంతోషపడతా ఉన్నాం. ఐఎమ్ డాక్టర్ శ్రీహరి, కన్సల్టెంట్ క్రిటికల్ కేర్, ఓమ్ని హాస్పిటల్ కూకట్పల్లి. నేను ఈరోజు మీకు ఒక చిన్న అవర్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ అండ్ వన్ క్లినికల్ కేస్ గురించి డిస్కస్ చేద్దామని వచ్చాను. దైవప్రసాద్ అని చెప్పేసి 35 years మేల్ పేషెంట్. 3rd floor నుంచి పెయింటింగ్ చేస్తూ కింద పడిపోయాడు. కింద పడిపోయిన వెంబడే అన్రెస్పాన్సివ్ అయ్యాడు. ఫర్దర్ స్పెషాలిటీ కేర్ కోసం మనం ఓమ్ని హాస్పిటల్ ఎమర్జెన్సీకి రావడం జరిగింది. మనం వెంటనే ట్రయేజ్లో పెట్టి తనని రిసెస్టేషన్ చేయడం జరిగింది. తనకు ప్రజెంటేషన్లో సివియర్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఉంది. మనం వెంటనే సిటీ స్కానింగ్ సిటీ అబ్డామిన్ చేయడం జరిగింది. సిటీ చెస్ట్లో రైట్ సైడ్ హీమోనిమోథొరాక్స్ ఉండడం జరిగింది. వెంటనే మనము ఐసీడీ వేసి హీమోనిమోథొరాక్స్ రిలీవ్ చేశాము. డిస్ట్రెస్ కొంచెం బీపీ తక్కువ ఉండడం వల్ల పేషెంట్కి వెంటనే మనం ఇంటిబేట్ చేసి వెంటిలేటరీ సపోర్ట్ స్టార్ట్ చేసి సెంట్రల్ లైన్ సెక్యూర్ చేసి ఫ్లూయిడ్స్ ఇచ్చి అన్ని హీమోడైనమిక్స్ స్టెబిలైజ్ చేసి సిటీ చెస్ట్తో పాటు సిటీ అబ్డామిన్ కూడా చేయడం జరిగింది. లెఫ్ట్ డయాఫ్రమ్ అనేది ట్రామాకు గురయ్యి మొత్తం స్టమక్లో ఉన్న కంటెంట్స్ అన్నీ లంగ్ వైపు ప్రెస్ అయ్యి హర్నేట్ అయ్యాయి. అలాంటప్పుడు సివియర్ రెస్పిరేటరీ డిస్ట్రెస్లో ఉన్నాడు. సో ఎలెక్టివ్గా ఇంటిబేట్ చేసి మనము ఆర్థోపెడిక్స్ ప్లస్ పల్మనాలజీ ప్లస్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అందరి స్పెషాలిటీలు చూపించడం జరిగింది. అనస్థీషియా టీం వాళ్ళు కూడా వచ్చి చూసి వెంటనే మనం ఓటీకి షిఫ్ట్ చేసి డాక్టర్ భాను మంజీరా మేడంతో మనం వెంటనే సర్జరీకి షిఫ్ట్ చేసి హర్నియా రిపేర్, లెఫ్ట్ డయాఫ్రమాటిక్ రప్చర్ హర్నియా రిపేర్ చేసి వెంటనే కంటెంట్స్ అన్ని రెడ్యూస్ చేసి సక్సెస్ఫుల్గా మనం సర్జరీ కంప్లీట్ చేయడం జరిగింది. పేషెంట్ని ఎస్ఐసియూ షిఫ్ట్ చేసి జస్ట్ 1 dayలో మనం ఎక్స్ట్యూబేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అందరూ ఆర్థోపెడిక్స్, పల్మనాలజీ, తర్వాత ఈఎన్టీ, నెఫ్రాలజీ అన్ని కన్సల్టేషన్స్ తీసుకొని అందరి ఎక్స్పర్ట్ అడ్వైజెస్ తీసుకొని పేషెంట్ని సక్సెస్ఫుల్గా మనం ట్రీట్ చేశాము. వితిన్ 1 day ఈజ్ అవుట్ ఆఫ్ వెంటిలేటర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన వెంబడే నేసల్ ప్రాంక్స్ ద్వారా ఆక్సిజన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రూమ్ ఎయిర్లో హీఈస్ మెయింటైనింగ్ హిస్ సాచురేషన్స్. పేషెంట్ వితిన్ 2 days వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ట్రీటెడ్ అండ్ ఎక్స్పెక్టెడ్ ది పేషెంట్ అండ్ హీఈస్ అవుట్ ఆఫ్ ఐసీయూ. ఆ తర్వాత మళ్ళీ హీమోడైనమికల్లీ స్టెబిలైజ్ ఉన్నాడు కాబట్టి, సిమ్టమాటికల్లీ బెటర్ ఉన్నాడు కాబట్టి డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది. Just I want to share my clinical experience, and at the same time I want to escalate మన దగ్గర అన్ని రకాల సర్జికల్ స్పెషాలిటీ టీమ్, ట్రామా స్పెషాలిటీ టీమ్, ఇన్హౌస్ ఆర్థోపెడిక్స్, ప్లాస్టిక్ సర్జన్, వాస్కులర్ సర్జన్, పల్మనాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్ అండ్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అందరూ స్పెషాలిటీ సర్వీస్ ఇవ్వడం వల్ల ఈ పాలిట్రామా కేస్ని అతి ఈజీగా హ్యాండిల్ చేసి రికవర్ చేసి మనము డిశ్చార్జ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.